తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అటు ఆంధ్ర ప్రజలకు ముందుగా ఒక విన్నపం. ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటది. పరాయి ప్రాంతం మీద గౌరవం ఉండాలి. మన ప్రాంతం కానప్పుడు, మన ప్రాంతం మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు పరాయి ప్రాంతాన్ని గౌరవిస్తేనే పరాయి ప్రాంతం వాడు మన ప్రాంతాన్ని గౌరవిస్తాడు. ఇది ఏడికి పోయినా జరిగేది. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఈ ప్రాంతం మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ భాష యాస పైన నిరంతరం దాడి జరుగుతూనే ఉంది. అది ఏ రకంగా అంటే అనేక మార్గాలుగా జరుగుతూ ఉంది. కొన్ని రోజులేమో ఫలాని ప్రాంతం వాడొచ్చి రాష్ట్రాన్ని కబ్జా చేస్తాడు. ఇంకొన్ని రోజులేమో ఆంధ్ర చేతిలో నలిగిపోతుంది. ఇంకొన్ని రోజులేమో ఇంకో ప్రాంతం వాడొచ్చి ఇక్కడ వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఇంకోడేమో ఇక్కడ భాషను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఇంకోడేమో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఇంకోడేమో ఇక్కడ ఉన్నటువంటి యాస భాష పైన దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఎంతకాలం ఇదంతా కూడా ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి. అనేక మంది ఆంధ్ర ప్రజలు నా తెలంగాణలో జీవనం గడుపుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి హాని తలపెట్టలేదు ఈ తెలంగాణ ప్రాంతం, ఈ తెలంగాణ గడ్డ, ఈ తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఎవరికి ఎక్కడైనా జీవించే స్వేచ్ఛ హక్కు ఉంది. ఆ హక్కును ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. కానీ ఏం జరుగుతూ ఉంది? అదే హక్కుతోని కొంతమంది ఆంధ్ర భావంతో, ఆంధ్ర అహంకారంతో, ఆంధ్ర ప్రజలకు అహంకారం లేదు, ఇక్కడ వాళ్ళను పండుగలకు, అక్కడ సంక్రాంతి పండుగకు అని చెప్పేసి, ఇంకా అనేక ప్రాంతాలను చూపించడానికి అని చెప్పేసి దోస్తానం చేసి ఇక్కడ ప్రాంతం వలన అక్కడ ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడ ప్రాంతంకి వెళ్ళి ఇక్కడ వచ్చి దోస్తానం చేస్తాడు, ఇక్కడ ప్రాంతంలో జీవిస్తాడు, ఇక్కడ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఎవరికి ఎట్లాంటి ఆటంకం కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది వల్ల ఇక్కడ వచ్చిందంటే ఎవడైతే రాజకీయ కుట్రలతోని ఈ ప్రాంతం మీద విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఎవడైతే ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఒక దురహంకారంతో ఉన్నాడో వాని వల్లనే ఈ ప్రాంతానికి ముప్పు ఉంది, ఈ ప్రాంతానికి ప్రమాదం ఉంది, ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బంది ఉంది. ఒక్కొక్కల మాటలు విందాం. ఆంధ్ర ప్రజలే మిమ్మల్ని చెప్పుతో కొడతారు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. మా గ్రామానికి రండి, దాదాపుగా ఒక 5-6 కుటుంబాలు ఆంధ్ర నుండి వచ్చినటువంటి నివాసం ఉంటా ఉన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో. ఇంకా అట్లా అనేక గ్రామాల్లో అనేక మంది ఆంధ్ర నివాసులు ఉన్నారు. సొంత ఇల్లు కట్టుకోరు. మా ప్రాంత వాళ్ళను కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి, ఎక్కడ హాని జరగలేదే, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగలేదు. ఎందుకని చెప్పేసి ఈ ప్రాంతాల మధ్యలో గొడవలు అని చెప్పేసి చెప్తా ఉన్నారో, ఈ వచ్చినప్పుడే ప్రాంతాల మధ్యలో ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. ఒక దొంగనా కొడుకు, ఒక లుచ్చానా కొడుకు ఏమని మాట్లాడుతూ ఉంటాడు, మాకు కూడా ఇంకా బూతులు మాట్లాడాలంటే చాలా బూతులు వస్తాయి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటే, ఇగో మీరే ఇనుర్రి, ఇట్లాంటి లుచ్చాగాలని ఏం చేయాలో మీరే చెప్పాలి. ఎందుకంటే మేము కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు సాంప్రదాయం, సంస్కృతి, సంస్కారం ఇంకా అనేక అడ్డొస్తూ ఉన్నాయి. అరే వాళ్ళని తిడితే మనకేమొస్తుంది, వాడు లుచ్చా అనుకుందాం, వాడు బూతు పురాణాలు మాట్లాడుతూ ఉంటాడు. మనకు ఆ బూతులు రాక కాదు, మనం మాట్లాడలేక కాదు, కానీ ఇట్లాంటి వెధవలతో మనకి ఎందుకులే అని చెప్పేసి ఊరుకునేది అంతే. తెలంగాణలో తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు పై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందే పెడతారా? అవ్వని పని. ఈ లుచ్చగాడు, వీని పేరు మహేందర్ అంట. వీడు ఏమంటా ఉన్నాడు, ఈ ప్రాంతానికి అంత దమ్ముందా, కొనే అంత సత్తా ఉందా అని మాట్లాడతాడు. కొనే సత్తా ఉందో లేదో ఒకసారి అమ్మి చూడరు మీరు. అరే ఈ ప్రాంతము సినిమాలను డెవలప్ చేసుకుంటామని చెప్పేసి అంటే రామోజీ ఫిలిం సిటీని దానం చేసింది, రామనాయుడు స్టూడియోని దానం చేసింది, అన్నపూర్ణ స్టూడియోని దానం చేసింది, ఇంకా అనేక ఆస్తులను దానం చేసింది ఇదే గడ్డ, ఇదే ప్రాంతం. దమ్ము లేక మీరు, మీ దగ్గర చేతగాక, మీకు దమ్ము లేక ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? ఆ ప్రాంతము అంతా కూడా అసలు దమ్ము ధైర్యం లేక, అక్కడ డెవలప్మెంట్ లేక, అడుక్కునే స్థితిలో, అడుక్కునే గతిలో ఇక్కడికి వచ్చిరని చెప్పేసి మేము అనొచ్చా? అట్లా మేము అనం. ఈ ప్రాంతం అంతా కూడా వలస వెళ్ళిరు. ఇక్కడ వ్యవసాయం వండక, కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పంటలు వండక వలస వెళ్ళినటువంటి ప్రాంతాలు మావి కూడా. వలస జీవుల కష్టాలు ఏందో మాకు తెలుసు, వలస వెళ్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో మాకు తెలుసు. ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా వలస వెళ్ళిన క్రమంలో వాళ్ళను తెలుగు భాషను హేళన చేస్తూ, తెలంగాణను హేళన చేస్తూ, ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇళ్లకు రెంట్లు పెంచారు, టిఫిన్ సెంటర్లో టిఫిన్ల రేట్లు పెంచారు. ఇట్లా అనేక ఇబ్బందులు పడ్డ అక్కడ వెళ్ళి బతకగలిగారు. కానీ మా ప్రాంతానికి ఎవరైతే వలస వస్తారో, ఎవరైతే నివాసం కోరి
మా ప్రాంతానికి వస్తా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి కష్టం రాని, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వాళ్ళకి ఏ హక్కులు అయితే ఉన్నాయో వాళ్ళకు అదే హక్కులు వచ్చినాయి. ఇక్కడ వాళ్ళు ఏదైతే స్వేచ్ఛగా జీవిస్తా ఉన్నారో వాళ్ళు అంతే స్వేచ్ఛగా జీవిస్తా ఉన్నారు. అట్లా ఏనాడు హింస పెట్టే ప్రయత్నం చేయాలి.